బస్సు యాత్ర కూడా చేపట్టనున్నాను, 175 నియోజకవర్గాల్లో తిరగనున్నాను అన్నట్టుగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక పిలుపునిచ్చారు. అంటే కేవలం 11 సీట్లకి పడిపోవడంతో అతి త్వరగా జనంలోకి వెళ్ళే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేయడం అనేది ఎలా ఉంది, ఈ వర్కౌట్ ఎంత మేటకు సఫలీకృతం అవుతుంది అనేది మనతో మాట్లాడేందుకు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులు యలవర్తి శ్రీకాంత్ గారు అయితే ఉన్నారో ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, జగన్మోహన్ రెడ్డి గారి బస్సు యాత్ర ఏ మేరకు ఉంటుంది, ఎలా ఉంటుంది, ప్రజాదరణ మళ్ళీ పొంది మళ్ళీ మేము అధికారంలోకి రాబోతున్నాం, 2.0 చూపిస్తాం అన్నట్టుగా కూడా ఇప్పటికే తెలుగుదేశానికి ఒక హెచ్చరిక అయితే జారీ చేశారు. దీని మీద మాట్లాడాలంటే మీరేం మాట్లాడతారు? ఆయన కొత్తగా బస్సు యాత్ర అని ఇప్పుడు చెబుతున్నారు కదా, గతంలో మనం ఆయన పాదయాత్ర కూడా చూసాం. వారంలో వారాల అబ్బాయిలాగా ఒక 3-4 రోజులు పాదయాత్ర చేయటం, మళ్ళీ బెంగళూరు హైదరాబాద్ వెళ్ళిపోవటం, లేకపోతే కోర్టు వాయిదాలు, ఆ పేర్లతోటి వారం మొత్తం మీద కాలక్షేపానికి ఈవినింగ్ వాకింగ్ లాగా, మార్నింగ్ వాకింగ్ ఈవినింగ్ వాకింగ్ లాగా చేసేవాడు ఆయన. ఇప్పుడు బస్సు యాత్ర కూడా అంతకంటే పెద్దగా ఉండదు. అయితే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు ప్రజలకి ఈయన నైజం, ఈయన తత్వం, ఈయన మనస్తత్వం వీటి మీద అవగాహన లేదు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఈయనకు ఒక ఛాన్స్ కల్పిద్దాం, ఈయన ముఖ్యమంత్రికి ఈయన పరిపాలన ఎలా ఉంటుందో చూద్దాం అని చెప్పి ఆ పాదయాత్రకి జనాలు తండోపతండాలుగా వచ్చారు, అతన్ని ఆదరించారు, ఓట్లు వేశారు, ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రిని చేసిన తర్వాత ఆయన ఈ రాష్ట్రాన్ని ఏం చేశాడో కూడా చూశారు. ఇక ఇప్పుడు ఆయన బస్సు యాత్ర కాదు, పొర్ల దండాల యాత్రలు చేసినా కూడా పెద్దగా ప్రయోజనం ఉండదు. ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే ఎక్కడ చూసుకున్నా వైజాగ్ పేరు మారుమోగుతుంది. అక్కడ డేటా సెంటర్లకి అయితే కుదవ లేకుండా కంపెనీలు కూడా ముక్కుముడిగా వచ్చి మేము పెడతాం అన్నట్టుగా కూడా ఒక రకమైన ఇనిషియేటివ్ తీసుకున్నాయి కదా, దీని మీద మీ కామెంట్స్ ఏంటి సార్? వైజాగ్ గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు చేస్తానని 1 గిగాబైట్ స్టోరేజ్తో గూగుల్ డేటా సెంటర్ పెడతామని చెప్పి రావటం, వాళ్ళతోటి రాష్ట్ర ప్రభుత్వం అంగీకార ఒప్పందం చేసుకోవటం. ఈ ఒప్పందం ద్వారా ఎప్పుడైతే వైజాగ్ అనేది ప్రపంచ పటంలోకి ఈ డేటా హబ్గా ఎక్కిందో వెంటనే మరి ఈరోజే నేను చూశాను రిలయన్స్ కూడా వస్తారని చెప్పి, జస్ట్ ఇప్పుడే ఏదో ఫ్లాష్ న్యూస్ కూడా చెప్తున్నారు టీసీఎస్ కూడా రాబోతుంది అని. మరి టీసీఎస్, రిలయన్స్, అలాగే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గూగుల్, ఈ 3 కంపెనీలు వచ్చి డేటా సెంటర్ ఏర్పాటు చేస్తే ఇక వైజాగ్కి తిరిగే ఉంటుంది. లోకేష్ బాబు గారు ఆల్రెడీ చెప్తా ఉన్నారు, డేటా హబ్గా, డేటా క్యాపిటల్గా వైజాగ్ రూపాంతరం చెందబోతుంది అని. అంటే భవిష్యత్తుని ఊహించగలిగే నాయకుడు, రాజకీయ నాయకుడికి ఆ లక్షణం ఉండాలి. అంతే తప్ప ఇంట్లో కూర్చొని పరిపాలన చేస్తాము, ఇంట్లో కూర్చొని ప్రజల్ని శాసిస్తాము అని అంటే అది రాజకీయ నాయకుడి లక్షణం కాదు. అసలు ఒక రాజకీయ పార్టీకి కానీ, ఆ పార్టీ అధ్యక్షుడికి కానీ, ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోవలసిన వ్యక్తికి కానీ అటువంటి లక్షణాలు ఉంటే అవి అవలక్షణాలే తప్ప అవైతే మంచి లక్షణాలు అవ్వవు. మీ రాజకీయ అనుభవం ఎంత సార్? 35 ఇయర్స్. ఈ 35 ఏళ్ళ ఈ రాజకీయ అనుభవంలో ఎప్పుడైనా అసెంబ్లీలో చిన్నపిల్లలతో రాజ్యాంగం ఆవిర్భవించిన రోజున అలాంటి కార్యక్రమం చేయొచ్చు అని చెప్పేసి ఇంతకుముందు ఎప్పుడైనా చూడడం కానీ, ఎక్కడైనా సందర్శించడం కానీ మీరు ఏమైనా చూసారా? దాని గురించి కామెంట్ చేయాలంటే ఏం చెప్తారు? అది చాలా చక్కటి అద్భుతమైన కార్యక్రమంగా దాన్ని అభివర్ణించవచ్చు. ఎందుకు అభివర్ణించవచ్చు అంటే, పిల్లలకి రాజకీయాల పట్ల అవగాహన. జగన్మోహన్ రెడ్డి గారు అంటారు పిల్లలతో రాజకీయాలు మాట్లాడిచ్చారు అంటారు. ఇప్పుడు ఒక సైన్స్ స్టూడెంట్ వెళ్ళి క్లాసులో కూర్చుంటే సైన్సే చెప్తారు అతనికి, మ్యాథ్స్ చెప్పరు. మ్యాథ్స్ క్లాస్కి వెళ్ళి కూర్చుంటే మ్యాథ్స్ చెప్తారు, సోషల్ క్లాస్కి వెళ్ళి కూర్చుంటే సోషల్ చెప్తారు, తిరిగి వెళ్తే తిరిగి చెప్తారు. అలాగా రాజకీయాల కోసం ఏర్పాటు చేశారు దాన్ని, మాక్ అసెంబ్లీ అని చెప్పి. కాబట్టి అక్కడ రాజకీయాలే చెప్తారు. ఈయనకి తిరిగి ఈయన ఏదో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లలకి రాజకీయాల పట్ల ఆకర్షితులు అవ్వాలి. ఎప్పుడైనా సరే యువతరం ఎప్పుడైతే ఆకర్షితం అవుద్దో రాజకీయాలకి, ప్రజలకి మేలు జరుగుద్ది, కొత్త కొత్త ఆలోచనలు పుట్టుకొస్తాయి. అంతే తప్ప పాతరం పరిపాలించిన వాళ్ళే పరిపాలిస్తూ ఉంటే వాళ్ళ కొత్త ఆలోచనలు పుట్టవు, కొత్త ఆలోచనలు స్వీకరించడానికి కూడా ఇష్టపడరు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి అహంకారులు అయితే అసలు ఎవరి మాట వినరు. ఆయనకి నచ్చిందే వేదం, ఆయనకు నచ్చిందే చేస్తాడు. కాబట్టి రాజకీయాల పట్ల విద్యార్థి దశ నుంచే రాజకీయాల పట్ల అవగాహన కావాలి. విద్యార్థి దశ నుంచే పోరాటాలు ఇవన్నీ కూడా చేసిన వాళ్ళకి మంచి రాజకీయ భవిష్యత్తు కూడా ఉంటుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయటం హర్షణీయం. ఖచ్చితంగా ఇటువంటి చర్యలు ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఇంకా తీసుకొని అందరికీ రాజకీయాల పట్ల అవగాహన కల్పిస్తే మంచి నాయకులు, ప్రజల నుంచే నాయకులు పుట్టుకొస్తారు. కాబట్టి ఇంకా మంచి నాయకులు
తయారవుతారు. ఈ రాష్ట్రానికి తద్వారా ఈ దేశానికి కూడా మంచి భవిష్యత్తు కలగడానికి కూడా అవకాశం ఉంటుంది. యువత రాజకీయాల్లోకి రావాలని రాజకీయ నాయకులు అంటే స్టేట్మెంట్లు ఇవ్వడమే తప్ప ఇన్ కేసు వచ్చినా సరే అంగబలం అర్ధబలం రాజకీయంగా అంటే రావాలి అంటే కొంత ఆర్థిక పరిపుష్టి ఉంటేనే రాణించగలుగుతారనేది నవే డేస్ అంటే ప్రస్తుతం రాజకీయాల్లో ఎదుర్కొంటున్న యువత పరిస్థితి అది. అంటే స్టేట్మెంట్లు ఇవ్వడం వరకే కానీ అది క్షేత్రస్థాయిలో అమలు కాదు అనేది కింద స్థాయిలో ఉన్న ప్రజల్లో ఉన్న భావన. మీరు ఎలా దీన్ని ఏకీభవిస్తారా వ్యతిరేకిస్తారా? ఏకీభవించడం వ్యతిరేకించడం కాదు, పరిస్థితులకు తగ్గట్టుగా ఉంటాయి. అంటే అపోజిషన్ పార్టీ నుంచోబెట్టిన అభ్యర్థిని బట్టి అంటే ఇవాళ కేవలం కులాలు మతాలు ఎంత కాదనుకున్నా కులాల మతాల చుట్టూ రాజకీయాలు తిరుగుతూ ఉన్నాయి. ప్లస్ ఆర్థిక వనరులు వీటి మధ్య రాజకీయాలు ఇమిడిపోయి ఉన్నప్పుడు అవతల పార్టీ వ్యక్తి ఏ రకమైన వనరులు ఉన్నాయో అతని దగ్గర ఆ వనరులకు ధీటుగా ఇక్కడి నుంచి కూడా ఒక వనరులు ఉన్న అభ్యర్థిని తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. అయితే ఇక్కడ సెంట్రల్ నియోజకవర్గం మీరు తీసుకుంటే బోండా ఉమామహేశ్వరరావు 2014లో చాలా అసలు ఏమి తినడానికి కూడా పూటగడవని పరిస్థితిలో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా కార్పొరేటర్గా టికెట్లు ఇచ్చారు ఆయన 2014. మీరు చూసుకోండి, చరిత్ర చూసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఈ 2014 మరి వాళ్ళందరూ గెలిచి కార్పొరేటర్లు అయ్యారు. మరి దాన్ని ఎలా కాదనగలం మనం? రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత రాజకీయాల పట్ల ఇంట్రెస్ట్ తోటి ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో ఆ దృక్పథంతో మనం ఎప్పుడైతే పని చేసుకుంటే వెళ్తామో ఏదో ఒక రోజు ఏదో ఒక స్థాయిలో ఎవరో నాయకుడు బోండా ఉమామహేశ్వరరావు లాంటి వాళ్ళు గుర్తిస్తారు. గుర్తించినప్పుడు అవకాశాలు కల్పిస్తారు. కల్పించినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు రాజకీయ నాయకులుగా ఎదుగుతారు. మీరు 14లో సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో గెలిచిన 21 మందిలో చూసుకుంటే అంత పేదవాళ్లే, అంత కొత్త వాళ్ళే, కొత్త తరానికి సీట్లు ఇచ్చారు. ఎంత పేద వర్గాలు అంటే చాలా దిగువ మధ్య తరగతి పేద కుటుంబాలు అటువంటి వాళ్ళకి టికెట్లు ఇచ్చారు. మరి వాళ్ళందరూ గెలిచి కార్పొరేటర్లు అయ్యారు. మరి ఇలాగా ప్రతి దశలో కూడా ఎక్కడో ఒకసాట ఏదో ఒక దశలో అవకాశాలు వస్తుంటాయి. ఖచ్చితంగా అలా నిరుత్సాహపడకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్తూ ఉంటే ఖచ్చితంగా అందరికీ అవకాశాలు దొరుకుతాయి. ఏం చెప్తారంటే రాజకీయ విమర్శలు చేసే వాళ్ళకి ఏం చెప్తారు కూటమి మీద? రాజకీయ విమర్శలు మీరు మళ్ళీ ఎలక్షన్లు వచ్చినప్పుడు రాజకీయ విమర్శలు చేస్తే అది అర్థవంతంగా ఉంటుంది, ప్రజలు ఆలోచన చేస్తారు. మీరు నిత్యం రాజకీయ విమర్శలు చేసుకుంటా మంచి చేసినా కానీ అది చెడుగానే మీరు చిత్రీకరించడానికి ప్రయత్నం చేస్తే దానివల్ల మీరే అభాసుపాలవుతారు. ఇప్పుడు మీకు ఒకటే చెప్పదలుచుకున్నాను, 5 సంవత్సరాలు పరిపాలించింది వైసీపీ. ఆ వైసీపీ పరిపాలించిన 5 సంవత్సరాల్లో వాళ్ళు మాట్లాడిన బూతులు ఏంటి, వాళ్ళు మాట్లాడిన భాష ఏంటి? రోడ్లు అడిగితే కొట్టారు, రోడ్లు అడిగితే బూతులు తిట్టారు, బియ్యం అడిగితే తిట్టారు. ఇంకా దారుణమైన పరిస్థితులు ఏంటంటే అసలు మా కొండపైన మంచినీళ్ళు రావట్లేదండి అని అడిగితే ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ని కేసు పెట్టి జైల్లో కూడా పెట్టారు విజయవాడ నగరంలో, పశ్చిమ నియోజకవర్గంలో. మరి అటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి ఇవాళ స్వేచ్ఛ ఉంది పబ్లిక్కి. మరి ఇవాళ మాట్లాడమనండి ఆ వైసీపీ నాయకులు, అప్పుడు బూతులు తిట్టిన నాయకుల్ని ఇవాళ దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు మాట్లాడమనండి ఆ భాషని చూద్దాం. ఇవాళ మాట్లాడరు. మళ్ళీ ఆ రోజు అధికారం ఉంది కాబట్టి అధికార మదం, అధికార అహం తలకెక్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పెద్ద చిన్న బాబు గారిని కానీ లోకేష్ గారిని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ ఇలా ఎవరిని పడితే వాళ్ళ ఇష్టం వచ్చిన బూతులు సంబోధించి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి రాజకీయాలంటే అసహ్యం పుట్టేటట్లుగా చేశారు వాళ్ళు. అందుకనే వాళ్ళు 11 స్థానాలకు దిగజారిపోయారు. ఆ 11 స్థానాలు కూడా ఈసారి ఉండవు. మీరు లిక్కర్ ఫీల్డ్లో ఉన్నారు కాబట్టి ఈ మధ్యకాలంలో ఒక చిన్న ఫోటో ట్రోల్ అవుట్ అవుతుంది. పైన జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొస్తే కింద చంద్రబాబు గారు ఫోటో పెట్టి బెల్ట్ షాపులు తీసుకొచ్చాడు అని ట్రోల్ చేస్తున్నారు. దీనికి సమాధానం ఏం చెప్తారు? అసలు బెల్ట్ షాపులు ఆయన ఉండగా లేవు అని ఆయన ఎట్ట చెప్తారండి? బెల్ట్ షాపులు నిర్మూలించడం అనేది అసలు సాధ్యపడదండి. వెరీ ఫస్ట్ సాధ్యపడదు. ఎక్కడో చోట ఏదో మూల ఎవడో ఒకటి పెట్టి రన్ చేస్తూ ఉంటాడు. ఆయన నా బెల్ట్ షాపులు లేవు అని అంటున్నాడు. ఆయన పెట్టిన గవర్నమెంట్ ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, ఆయన పెట్టిన ప్రభుత్వ మద్యం దుకాణాల్లో అమ్మింది 15%. తక్కిమదంతా బ్లాక్ మార్కెట్లో తీసుకెళ్లి బెల్ట్ షాపుల్లోనే అమ్మారు. వాళ్ళు బ్లాక్ మార్కెట్లోనే అమ్మారండి. 15%, 20%. మీరు కామను ఒక మద్యపానం అలవాటు ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వు కావాల్సిన బ్రాండ్ ఆ రోజు నీకు దొరికిందా అని అడగండి, చెప్పేస్తాడు. బ్రాండ్లు బ్లాక్ చేశారండి, బ్లాక్ చేసి బెల్ట్ షాపులకి పంపించి అమ్మారండి. అంతే తప్ప ఆయన ఏదో వాళ్ళని సచ్చీరుండి నా దాంట్లో బెల్ట్ షాపులు లేవు, ఆయనకి పీపీపీ విధానంలో తీసుకెళ్ళి గవర్నమెంట్ హాస్పిటల్స్ని తీసుకెళ్ళి పీపీపీ విధానంలో ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ మీద పెడుతున్నారు. దానివల్ల తప్పేం లేదు. మంచి విద్యాబుద్ధులు అబ్బుద్ది దాంట్లో చేరే పిల్లలకి, ఆ వైద్యం అందుద్ది చేరే పిల్లలకి. దానివల్ల ఎటువంటి నష్టం లేదు. ఈయనేదో ఊరికే గందరగోళం చేయడం తప్ప ఏముండదు అటువంటి.